ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ పార్టీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యులు 10 మంది ఉంటారు. మొత్తం ఆ 10 మందిలో 7గురు బీజేపీ పార్టీలో చేరడం, వెంటనే లాంఛనప్రాయంగా చేరడం, వెంటనే బీజేపీ పార్టీలో విలీనం అవ్వడం కూడా జరిగిపోయింది. 10 మంది ఎంపీలు రాజ్యసభ్యులు అంటే 2/3 రాజ్యాంగం చట్టం ప్రకారం 2/3 మంది పార్టీ నుంచి మారితే వాళ్ళని ఒక వర్గంగా గుర్తించవచ్చు, ఒక పార్టీగా గుర్తించవచ్చు. టెక్నికల్గా 2/3 అంటే 7 మెంబర్స్ వచ్చారు కాబట్టి దాన్ని ఒక వర్గంగా గుర్తించడం, ఆ వర్గం వెళ్ళిపోయి భారతీయ జనతా పార్టీలో కలిసిపోయిందని చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా రాక్షస రాజకీయ క్రీడలు ఆడుతున్నాయో, తమ పార్టీకి ఎదురొచ్చిన వాళ్ళని లేదా తాము చెప్పినట్టు వినని ప్రతిపక్ష పార్టీలను ఏ విధంగా నామరూపాలు లేకుండా కేసుల పేరు మీద ఈడీలు, సిడీలు, సిఐడీలు అంటూ వేధించి పార్టీలను రాజకీయంగా వేధించి ఆ పార్టీలను నామరూపాలుగా చేస్తున్న వైనాన్ని ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పార్టీ కేజ్రీవాల్ ఢిల్లీలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి కేసులు, లిక్కర్ కేసు ఏ విధంగా ఉన్నాయో మనం చూసాం. చివరికి ఎన్నికల ముందు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న ఏకైక ఎంపీని కూడా బీజేపీ తీసుకొని 2023లో ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలుగా అంటే లోక్సభ సభ్యులుగా 3 ఎంపీలు, రాజ్యసభ నుంచి 10 మంది ఎంపీలుగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ 10 మంది రాజ్యసభ ఎంపీలు బీజేపీలో విలీనమైపోయారు. ఇక లోక్సభలో ఉన్నటువంటి ఈ 3 కూడా రేపో మాపో ఎన్నికల సమయానికి తీసుకుంటుంది, లాక్కుంటుంది అనడంలో సందేహమే లేదు. ప్రస్తుతానికి ఈ రాజ్యసభతో ఆగిపోతుందా, లోక్సభలో ఉన్నటువంటి ఆ 3 కూడా లాగేసుకుంటుందా వేచి చూడాలి. ప్రత్యర్థిని ఏ విధంగా కూడా ఎదగకూడదు అనేటువంటి రాజనీతి ఒకటి ఉంటుంది. అది రాక్షస నీతి అనే చెప్పాలి. అంటే శత్రుశేషం లేకుండా అని చెప్పి వెనకట మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగా ఎప్పుడు ఉన్నా కూడా వాళ్ళు మనకు ప్రమాదం, వాళ్ళు ఎదుగుతుంటారు, వాళ్ళు ఎదగడం మనకు ప్రమాదం అని భావిస్తుంటారు. అది రాజుల కాలం ఉన్న రాజనీతి. కానీ ఇప్పుడు ప్రజాపాలన వచ్చిన తర్వాత, ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత అదే సూత్రాన్ని అవలంబిస్తుండు నరేంద్ర మోడీ గారు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీని ఏ విధంగా లేకుండా చేస్తే ఇంకా తన ప్రతిపక్షమే ఉండదు, ఎదురువాళ్ళు ఉండరు అనే ఉద్దేశంతో ఈ విధంగా రకరకాలమైనటువంటి ప్రేరణలు, కేసుల భయం, రకరకాలైన ప్రలోభాలకు పెట్టేసి గెలిచిన ఎమ్మెల్యేలను, ఎంపీలను తమ పార్టీలకు చేర్చుకోవడం, పార్టీలు అంతర్లీనం చేయించుకోవడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో తర్వాత బీజేపీ ఆడుతున్నటువంటి ఎంపీ కొనుగోలు కుంభకోణం గురించి కూడా మనం ఫామ్ హౌస్ సాక్షిగా, వీడియోల సాక్షిగా మనకు దొరికిన వైనం కూడా మనం చూసాం కదా. ఇవన్నీ కూడా ఇప్పుడు జరిగినట్టు 7గురు రాజ్యసభ ఎంపీల వెనక ఏం తతంగం జరిగిందో 4 రోజుల్లో బయటకు వస్తుంది. వాటి వెనక ఏం జరిగినది కూడా, ఎందుకు మారారు, దాని వెనక ఉన్న కారణాలు కూడా 4-5 రోజులు అయితే బయటపడుతుండొచ్చు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా అంటే తనుండాలి, తన ఎదురుగా ప్రతిపక్షం కూడా ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్య విలువలు ఉంటాయి. కానీ ప్రతిపక్షమే లేకుండా మేము ఒక్కలమే చేద్దామని ప్రయత్నం చేసినా 2018 తర్వాత ఇన్ని క్రీడలు చేసినా కూడా కేవలం 22 సీట్ల మెజార్టీతో మాత్రమే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాడు. ఈ విధంగా చేస్తే వచ్చేసరికి ఆయనతో 22 కాదు కదా, అసలు వాళ్ళు పార్టీ 100 సీట్లు వస్తాయో అనే అనుమానం కూడా ఉంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించిన వాడే ప్రజాస్వామ్యం వాళ్ళని రక్షిస్తుంది. ఈ సూత్రం చరిత్రలో ఉంది. ఈ విషయం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు నేర్చుకుంటుంది?